దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధన మనం ప్రారంభించుకునక ముందు కొన్ని విషయాలు ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవుడు సాధ్యమైనంత వరకు యథార్థత కలిగి జీవించడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక ఆరాధనని మీరు వీక్షిస్తున్నప్పుడు, ఒక ఆరాధనలో మీరు పాల్గొంటూ ఉన్నప్పుడు, మీ సమయాన్ని దేవునికి మీరు వెచ్చిస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తద్వారా కలిగేటటువంటి దీవెనలు మీరు పొందుకోవాలంటే తప్పనిసరి మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో దేవుడు కోరేటటువంటి యథార్థతను మీరు కలిగి ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అదే సమయంలో మరి అబద్ధానికి మీ జీవితాల్లో చోటు వద్దు. ఎందుకంటే అబద్ధానికి జనకుడు, అబద్ధానికి తండ్రి అపవాది సాతానుగాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు తెలియజేస్తుంది. మోసానికి కూడా చోటు వద్దు. ఎందుకంటే ఆది నుండి మరి ఆదాము అవ్వలను మొదలుకొని ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పటి వరకు కూడా లోకాన్ని మరి మోసం పరిపాలన చేస్తూ ఉందంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మోసానికి కూడా మూలకారకుడు సాతానుగాడని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించాలి. మనం దేవుని బిడ్డలుగా ఉండాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, అబద్ధానికి చోటీక దేవుని సత్యాన్ని మనం కలిగి ఉండాలి. అదే సమయంలో మోసానికి చోటీయక నమ్మదగిన నమ్మకత్వ వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే నమ్మిన మనుషులను మోసం చేసే ఆ ఒక స్వభావము, ఆ బుద్ధి సాతానుగాడిదని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మరి 3 విషయాలు నేను మీకు తెలియపరిచాను. యథార్థంగా ఉండండి, సత్యాన్ని కలిగి ఉండండి, అదే సమయంలో నమ్మకత్వం, ఎవరైనా మిమ్మల్ని నమ్మితే ఆ నమ్మకత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. అంతేగాని పరిశుద్ధ గ్రంథమైన బైబిలుని అడ్డం పెట్టుకొని, అంతేకాకుండా యేసు ప్రభు వారిని అడ్డం పెట్టుకొని వేషధారణ భక్తి జీవితాన్ని కలిగి ఎవరిని మీరు మోసం చేసినా వారి యొక్క బ్రతుకులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి అననీయ సప్పిరాల వలె అననీయ సప్పిరాలు భార్యాభర్తలు 3 గంటల వ్యవధిలో ఇద్దరు చనిపోయారు. ఒకసారి ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. 3 గంటలకు ముందు భర్త చనిపోయాడు, 3 గంటల తర్వాత భార్య చనిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎవరైనా ఒకవేళ దేవునికి విరోధమైనటువంటి అబద్ధాన్ని, మోసాన్ని, నమ్మకత్వాన్ని మోసం చేసే ఆ ఒక వ్యక్తిత్వాలున్నా, యథార్థత లేని వ్యక్తిత్వాలున్నా అననీయ సపిరాలకు పట్టిన గతి పట్టక తప్పదు అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు రెండవ రాకడ 1963లోనే జరిగిపోయిందా అనేటటువంటి ఈ ఆధ్యాత్మిక ఈ సందేశాన్ని మరి క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశంలో భాగంగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. దయతో ఈ దినాన్ని ప్రియా దేవుని బిడ్డలారా, మరి రెండవ రాకడకు సంబంధించిన చాలా విలువైనటువంటి విషయాలు ప్రార్థనాపూర్వకంగా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ పూర్తిగా ఈ వర్తమానాన్ని వీక్షించుట ద్వారా ప్రభు యొక్క రెండవ రాకడ ఎలా ఉంటుందో, ఏమేమి జరుగుతాయి మీకు తెలియపరచబడతాయి. తద్వారా మరి అబద్ధ బోధకులు చెప్తున్నట్లు రెండవ రాకడ అయిపోయిందా, జరిగిపోయిందా, లేకపోతే ఇంకా జరగవలసి ఉన్నదో మీకు తెలియపరచబడుతుంది. పరిశుద్ధుల కొరకైనటువంటి క్రీస్తు రాక అది జరిగిపోయిందా, మరి జరగబోయేది అయి ఉన్నదో కూడా మీకు తెలియపరచబడుతుంది. ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రియులారా, దయతో ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాలను పూర్తిగా మీరు వీక్షించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా అద్భుతమైనటువంటి మీ కృపా కాపుదల మీరు మాకు దయచేసి దేవా, ఈ విధముగా నీ కృపను ధైర్యం జ్ఞాపకము చేసుకుంటూ దేవా, ఈ విధముగా ఇగోనైనా నేను గణపరచడానికి, మహిమపరచడానికి, హెచ్చించడానికి, నీ మాటలో చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ ఆరాధన ద్వారా మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నా. ఈ విధముగా మీతో సహవాసం చేసే గొప్ప భాగ్యాన్ని అల్పులం అయోగ్యులం ఎన్నికలైన మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మా ఈ ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మేలుకరంగా, దీవెనకరంగా మీరు మార్చి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని నీ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలు
దేవా ఇగునైనా యథార్థమైనటువంటి జీవితాన్ని, ఆయా సత్యముతో కూడిన జీవితాన్ని, ఆయా నమ్మిన మనుషులను మోసం చేసేటటువంటి వ్యక్తిత్వానికి చోటు ఇవ్వకుండా ప్రభువా, నమ్మిన మనుషులకు మంచి చేతిలో మేలు చేతిలో ఏ విషయమైనా యథార్థంగా తెలియపరచగలిగిన ఆత్మీయతను కలిగి ఉండులాగని మీ కృప దయచేయమని, తద్వారా కలిగి మీ దీవెనలు నీ బిడ్డలకు అనుగ్రహించమని, ఈ ఆరాధన ప్రారంభం మొదలుకుని ముగింపు వరకు మీ ఆత్మధ్యక్షతలో నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధనలోనే మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తనను ఈ ఆరాధనలో మరి పాడి ప్రభువును గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దయలో
దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని బెసలేలు గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి బహునతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి, అదేవిధముగా బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో ఆరాధన చేసే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుడు మన ఎడల చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆయన కృపను బట్టి దయను బట్టి మాత్రమే నీవు నేను సజీవులముగా ఆరోగ్యవంతులుగా ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి సురక్షితమైన క్షేమకరమైన పరిస్థితులు మనం అనుభవించగలిగాం. ఆయన ఇచ్చేటటువంటి శాంతిని సమాధానమును మనం అనుభవించగలిగి ఉన్నామంటే కేవలం ఆయన యొక్క కృప. ఈ ఆరాధనలో ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, నీ కృపను బట్టి నీదైన బట్టే మేము మా కుటుంబాలు సురక్షితముగా క్షేమముగా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఈ విధంగా మరి మేము ఉన్నామని ఆయనకి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు మన ఎడల చేసిన ప్రతి మేలను బట్టి కూడా నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు. ఆలోచనకర్త నీకు స్తోత్రములు. నిత్యుడగు తండ్రి స్తోత్రములు. సమాధానకర్త బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బహునతుడా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరు జీవితముగా నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గనపరచడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని అయా నీ వాక్యములో ఉన్నట్లు ప్రభువా, నీవు చేసిన ఉపకారాలు మేలులను బట్టి ప్రభువు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వారమంతా మమ్మల్ని పోషించినవాడా, మా కరలు తీర్చినవాడా, మా అవసరతలో తీర్చినవాడా, మా ప్రయాణాల్లో తోడుకున్నవాడా, మేము తలపెట్టిన కార్యాలు సఫలపరిచినవాడా, అయా ఇగో మమ్మల్ని పోషించినవాడా, అయా ఇగో మాకు మంచి ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో దయచేసినవాడా, నీ సమాధానము నెమ్మదిని మా కుటుంబాలు ఉంచినవాడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ ఆత్మతో సత్యముతో నీ నామాన్ని గనపరుస్తున్న మా ప్రియులందరినీ నీ పరలోక ఆశీర్వాదాలతో నింపండి. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి. వారి అక్కరాల అవసరతలు మీరు తీర్చండి. కొరత లేని మీ ఆత్మ అభిషేకముతో నింపండి. బహునతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా, కష్టాల ఊబిలో కూరుకున్నాను. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా, కష్టాల ఊబిలో కూరుకున్నాను. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము,
మౌనతురాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా, క్షేమముగా మమ్మల్ని ఉంచి ఈ విధముగా నేను గణపరిచే గొప్ప భాగ్యాన్ని అల్పులం, అయోగ్యులం, ఎన్నికలేని మా అందరికీ మీరు అనుగ్రహించారు. మీకు వందనాలు. ఈ ఆరాధనలు నాతో పాటు కలిసి ఏకీభవించి ఆత్మతో సత్యముతో నేను ఆరాధన చేసి అయా నీవు చేస్తున్న మేలులను జ్ఞాపకము చేసుకుంటూ నిండు హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మా ప్రియుల యొక్క కృతజ్ఞతాస్తుతులను, ఆరాధనను మీరు స్వీకరించినందుకు స్తుతులు చెల్లిస్తూ నిండారని మీ దీవెనలతో వారు నింపి తద్వారా మీరు మహిమ పొందమని, వారి అక్కరల అవసరతలు మీరు తీర్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకి మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. దేవుని బిడ్డారా, దేవుడు మాట్లాడే దేవుడు పిల్లారా. ఎందుకంటే ఆయనకి ఉన్న పేరు ఏంటంటే ఆయన జీవము కలిగిన దేవుడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు తెలియజేస్తుంది. గనుక ఆయనలో జీవం ఉంది గనుక ఆయన మాట్లాడే దేవుడు. ప్రియా దేవుని బిడ్డారా, ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన ఆలకించే దేవుడు. ఏమండి, మనం తప్పిపోతున్నప్పుడు మన యొక్క తప్పులను సరిచేసే వాక్యాన్ని మనకి తెలియపరిచే దేవుడు. ఏమండి, ఆయనకి ఆయాసకరమైన అనుభవాల గుండా మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయాసకరమైన మార్గాల్లోంచి సత్య మార్గంలోనికి, నీతి మార్గంలోనికి తన మాటల ద్వారా మరలా ఆకర్షించి నడిపించే గొప్ప దేవుడు ఆయన. ప్రియా దేవుని బిడ్డారా, కనుక దేవుని యొక్క మాటలు వినడానికి ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మనుషుల మాటలు నమ్మదగినవి కావు, వాటిలో యథార్థత అనేది ఉండదు. కానీ దేవుని మాటలు నమ్మదగినవి, అవి యథార్థమైనవి. ప్రియా దేవుని బిడ్డారా, అవి మనకి మేలు చేసేవి, మంచి చేసేవి. ప్రియా దేవుని బిడ్డారా, కనుక దేవుని యొక్క మాటలు వినుట ద్వారా విశ్వాసం కలుగుతుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు తెలియజేస్తుంది. మన మానసిక ఆ ఒక కృంగుబాటుకి నెమ్మదినిచ్చేది మనలో కలిగే మనకు ఎదురయ్యే ప్రతి బాధలలో కూడా కలిగే బాధలకు, ఎదురయ్యే బాధలకు నెమ్మదిచ్చేది దేవుని యొక్క వాక్యం. స్వస్థత ఇచ్చేది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యమే మన విశ్వాసాన్ని బలపరిచేది. తన పరిశుద్ధతలో మన జీవితాలను నడిపించి ఇతరులకు మాదిరిగా ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండులాగున మనం నడిపించేది, మనకు నేర్పేది పరిశుద్ధ గ్రంథమైన దేవుని యొక్క మరి బైబిల్లో ఉన్నటువంటి మాటలని తప్పక మనం తెలుసుకోవాలి. రండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ ఆరాధనలో ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మీ యొక్క హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకునవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో ఎత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్బాబును ఆహ్వానిస్తున్నాను. జాన్బాబు వచ్చి మరి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలు ఏకీభవిస్తూ మీ హృదయాలను జీవము కలిగిన దేవుని మాటలు వినడానికి ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట కోరుతున్నాను. మరి వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు మీరు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు తొడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఆరాధనలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు, ప్రతి ఒక్కరిపై మీ అభిషేకాన్ని కుమ్మరించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఈ సమయంలో దైవజనుడు ఈ వాక్యాన్ని అందించిపోతుండగా వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని ప్రతి ఒక్కరు సరైన విధానంలో అర్థం చేసుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. హెచ్చరికపు మాటలు తెలియజేస్తున్నప్పుడు వారిలో ఏదైనా ఆత్మీయ బలహీనత ఉంటే కనుక దాన్ని సరి చేసుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి ప్రతి ఒక్కరు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. మరి ముఖ్యంగా వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న సేవకుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క అంశము క్రైస్తవుని చేతిలో కొత్త బైబిలు అనేటటువంటి అంశము పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా యేసుక్రీస్తు రెండవ రాకడ 1963లోనే జరిగిపోయిందా అనేటటువంటి ఆధ్యాత్మిక మరి ఈ విషయాన్ని మనం తీసుకొని దీనిలోంచి ఎన్నెన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మరి గత వారం మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే, మరి పరిశుద్ధుల కొరకైనటువంటి క్రీస్తు రాక మరి జరుగుతున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు ఏం జరుగుతాయి అనే విషయాలకు సంబంధించిన విషయాల్లో భాగంగా ఒకటి మరి మహిమా సంబంధమైన పునరుద్ధానం గురించి మనం తెలుసుకుని ఉన్నాం. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి మహిమా సంబంధమైన రూపాంతర ఆ మార్పును గురించి కూడా మనం తెలుసుకుని ఉన్నాం. అంటే మరి ప్రభు పరలోకము నుండి ఆయన మధ్యాకాశమునకు అంటే ఆకాశ మండలము వరకు ఆయన రాబోతున్నారు కనుక మనమే ఆయన ఎదుర్కోవడానికి మేఘాల మీద అక్కడికి కొనుక్కోబడతాం. సజీవులుగా ఉన్నవాళ్ళు రూపాంతర మార్పు వారు చెందుతారని, మరి మృతులైన వారు క్రీస్తునందు మృతులైన పరిశుద్ధ విశ్వాసులు వారు పునరుద్ధానాన్ని వారు మరి పొందుతారని, పునరుద్ధానాన్ని చెందుతారని, సమాధుల్లో ఉన్నటువంటి వారు ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏటవుతారంట లేపబడతారని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాలు కూడా ప్రియా దేవుని బిడ్డలారా మరి తెలుసుకునేటటువంటి ఆ ప్రయత్నాల్లో భాగంగా మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. యేసు ప్రభువారు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పరలోకము నుండి ఎప్పుడైతే ఆకాశ మండలం మీదకి ఆయన వస్తారో పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలు వారి వారి యొక్క సమాధుల్లోనికి అవి ప్రవేశిస్తాయి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి అక్కడ ఉన్నటువంటి ఆ స్థలంలో ఉన్నటువంటి వారి యొక్క ఎముకలు అవి ఏటవుతాయంటే జీవాన్ని పొందుతాయి. ఇదే విషయాన్ని మరి యేస్కేలు గ్రంథంలో ఉన్నటువంటి ఎండిన ఎముకల్లో ఆయన జీవాన్ని కలుగు చేసినటువంటి దృష్టాంత లేక ఉదాహరణ సంబంధించిన విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం, యేసు ప్రభువారు పరలోకం నుండి ఆకాశ మండలమునకు ఆయన వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన యొక్క స్వరం లేక ఆయన యొక్క శబ్దాన్ని విన్నటువంటి అనేకులు సమాధులలోంచి అంటే క్రీస్తునందు మృతులైనటువంటి పరిశుద్ధ విశ్వాసులు వారు సమాధుల్లోంచి మహిమా సంబంధమైన పునరుద్ధానాన్ని వారు పొందుతారు. మరి వారి వారి సమాధుల్లోంచే వారు సమాధులు తెరవబడి వారు ఏటవుతారంటండి వారు ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు వారు వెళ్తారని ఇది బైబిల్లో ఉన్నటువంటి విషయాలను బట్టి మీకు తెలియపరచడం జరుగుతుంది. పిల్లారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఆ సమయంలో యేసు ప్రభువారు వచ్చినప్పుడు సజీవులుగా ఉన్నవారు మరి మహిమా సంబంధమైన రూపాంతర మార్పును వారు చెంది వారు ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలం మీదకి కొనుక్కోబడతారు అని ఈ విషయాలు మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే మరి యేసు ప్రభువారు మరి పరలోకము నుండి ఆయన ఆకాశ మండలం మీదకి వచ్చేటప్పుడు పరదేశంలో ఉన్నవారు మరి వారి వారి సమాధుల్లోనికి ఎలా ప్రవేశిస్తారు, అక్కడ ఏ రకమైన అద్భుతం జరుగుతుంది, ఏ రకమైన మహిమా సంబంధమైన కార్యం జరుగుతుంది, ఇదంతా కూడా ఆయన చేసే కార్యం. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఇది మనుషులకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. నేలమంటితో నరుని నిర్మించినటువంటి దేవునికి ప్రియా దేవుని బిడ్డలారా అదే నేలమంటిలో మంటిగా కలిసిపోయినటువంటి మనిషిని మరలా ప్రియా దేవుని బిడ్డలారా ఆ జీవముతో లేపి జీవ పునరుద్ధానాన్ని ఇచ్చి వారికి తన యొక్క నిత్యత్వములో నిత్య జీవాన్ని ఇవ్వడం నీ విశ్వసించినా నీ విశ్వాసానికి ఆధారమైనటువంటి దేవునికి అది అసాధ్యము కాదు, అది సాధ్యమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నమ్మితే నీవు దేవుని మహిమను చూడగలవు. నమ్మితే ఆ మహిమ సంబంధించినటువంటి కార్యం నీ పట్ల ప్రభు సాధ్యపరిచే గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క మహాశక్తి నీ జీవితంలో పనిచేస్తుంది. ప్రియులారా, రండి సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా రెండవ రాకడ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రియులారా, మొదటి రాక మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు పాపుల కొరకు ఆయన వచ్చారు. ఈ విషయాన్ని గమనించారు. ఆయన పాపుల కొరకు వచ్చారు, సిలువ వేయబడ్డారు, మరణించారు, 3 దినాలు లేచారు, 40 దినాలు
తన శిష్యులకు తను కనపరుచుకుని వారు చూస్తూ ఉంటుండగానే పరమునకు ఆయన ఆరోహణమయ్యాడు అని అపోస్తుల కార్యములో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు ఏమన్నారంటే, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని ప్రభు చెప్పారు. క్రైస్తవ లోకమంతా కూడా ఏమండి మరి ఆయన ఉండు స్థలములో మనను కూడా ఉండులాగున మళ్ళీ తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోచున్నాడు అని ప్రతి తరములో ఉన్నటువంటి ఏమండి పరిశుద్ధ విశ్వాసులు ఆయన రాక కొరకు, ఆయన రెండవ రాకడ కొరకు కనిపెడుతూ ఉన్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రెండవ రాకడలో ఏమండి ప్రథమ భాగమునందు జరిగే విషయాలు చెప్పుకున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు రెండవ రాకడలో రెండవ భాగంలో జరిగే విషయాలు మనం ఈ దినాన్ని తెలుసుకోబోతున్నాం. ఏమండి రెండవ రాకడలో ప్రథమ భాగమందు జరిగేవి ఏంటంటే, పరిశుద్ధుల కొరకు ప్రభు ప్రియా దేవుని బిడ్డలారా పరలోకం నుండి ఆకాశ మండలం మీదకు వచ్చి పరిశుద్ధులను ఆయన తీసుకుని వెళ్ళడానికి 7 ఏండ్ల ఆ మహాశ్రమల కాలానికి ముందే ఏమండి ఆ సంఘాన్ని కొనుక్కోవడానికి, సంఘాన్ని తీసుకుని పోవడానికి, పరిశుద్ధులను తన నిత్యత్వానికి తీసుకొని పోవడానికి ఆయన రాబోతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే తీసుకుని పోబడ్డానికి ఆయన రాబోతున్నారు. ఈ విషయాలు గమనించండి. 7 ఏండ్ల మహాశ్రమల తర్వాత ఏమండి రెండవ రాకడలో రెండవ భాగంలో జరిగే విషయాలే ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియులారా గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాకడలో యేసు ప్రభు వారు పరిశుద్ధులతో మరి ప్రభు భూమి మీదకి దిగి వచ్చును అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి ఇది క్రీస్తు యొక్క పరిపూర్ణ రాక. అంటే ఆయన రెండవ రాకడలో రెండవ భాగమందు 7 ఏండ్ల మహాశ్రమల తర్వాత ఆయన పరిశుద్ధులతో పాటు కలిసి నేరుగా ఎక్కడికి వస్తారంటండి, మరి భూమి మీదకి ఆయన వస్తారు. ఈ విధంగా ప్రభు భూమి మీదకి వచ్చుటను ఏమండి ఏమన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, గ్రీకు పదమైనటువంటి అపోకోలిప్స్ అనేటటువంటి ఆ పదాన్ని పిలిచారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పదమునకు ముసుగు తీయుట అని అర్థము. అంతేకాదు ముఖాముఖిగా ప్రత్యక్ష మగుటని భావమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సందర్భంలో 2 విషయాలు తప్పక మనం గమనించాలి. తన రెండవ రాకడలో 7 ఏండ్ల మహాశ్రమల ఏమండి కాలానికి ముందు ఏమండి ప్రథమ భాగమునందు పరిశుద్ధులను లేక సంఘమును తీసుకుని పోవుటకు మధ్యాకాశము మట్టుకు ఆయన వచ్చును. ప్రియులారా గమనించండి, తన రెండవ రాకడలో 7 ఏండ్ల మహాశ్రమల కాలము తరువాత రెండవ భాగమందు సంఘమును ఏమండి మరి సంఘముతో కలిసి, ప్రియులారా ఈ విషయాలు గమనించండి, సంఘముతో కలిసి ముఖాముఖిగా ఈ లోకమందు ప్రత్యక్షము ఆయన అగును. ఇవి 2 భాగములు ఏమండి వేరువేరుగా జరుగునవై ఉన్నాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధులను తీసుకుని వెళ్ళుటకు మధ్యాకాశము వరకే ప్రభు దిగి వచ్చును. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథం 14:5 ప్రకారం పరిశుద్ధులతో కూడా ఆయన భూమి మీదకి అనగా యెరూషలేము నందున్నటువంటి ఒలీవ కొండ మీదకి నేరుగా ఆయన రాబోచున్నాడు. ఏమండి ఇది రెండవ రాకడలో రెండవ భాగమందు 7 ఏండ్ల మహాశ్రమల కాలం తర్వాత జరిగే ఏమండి ఆయన రెండవ రాకడకు సంబంధించిన విషయాలు ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రెండవ రాకడలో 2 ఘట్టములు కలవని స్పష్టమగుచున్నదని మనం తప్పక తెలుసుకోవాలి. మొదటిది దిగి వచ్చుట. ప్రియులారా, ఇది పరిశుద్ధులను తీసుకొని పోవుటకు ఆయన వస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎక్కడికంటే పరలోకము నుండి ఆకాశ మండలము వరకు అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. రెండవది పరిశుద్ధులతో కలిసి వచ్చుట. దీనినే బహిరంగ రాకడ, రెండవ రాకడ అని పిలిచిరి. ఈ రాకడలోనే యేసు ప్రభువారు ఏమండి మరి 1000 ఏండ్ల పరిపాలన చేటుకు నేరుగా ఈ భూమి మీద ఉన్నటువంటి యెరూషలేమును తన పరిశుద్ధ పట్టణంలోనున్న ఏమండి ఒలీవ కొండ మీదకి ఆయన దిగి వచ్చును. అక్కడ ఆయన మహిమా సంబంధమైనటువంటి పరిశుద్ధ పాదములు ఆయన మోపును అని మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు జకర్యా ప్రవక్త ప్రవచించిన ప్రవచనము నెరవేర్పు జరుగును. ప్రియా దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథం 14:4 ఈ విషయాలు మనం చూస్తుంటాం. ఆ విషయాలు చదివి వినిపిస్తున్నాను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అని మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, జకర్యా 14:5 ఉన్నట్లు
కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా అని మనం చూడగలం. యెహోవా దేవుని పాదాలు అంటే యేసుక్రీస్తు పాదాలు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే యెహోవా అని మనం తప్పక తెలుసుకోవాలి. పాత నిబంధనలో యెహోవా అని పేరు రాయబడినటువంటి ఆ సందర్భం, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అనే పదాలు మనకి ఆ ప్రవచన సంబంధించినటువంటి నెరవేర్పుల్లో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియులారా, మరి యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చారనే విషయాన్ని మరి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆజీలు అనగా ఘనమైన అని అర్థమునై ఉన్నది. ఆజాల్ అని కూడా అన్నారు దీన్ని. ఇది యెరూషలేము ప్రాంతంలో నుండి ఒక స్థలము. జకరియా గ్రంథం 14వ అధ్యాయము 5లో మనం చూడగలం ప్రియులారా. అయితే ఈ ప్రాంతం నైసర్గిక స్వరూపం నాటకీయంగా రూపాంతరము చెందుతుంది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఈ ప్రాంతం నైసర్గిక స్వరూపం నాటకీయంగా రూపాంతరము చెందుతుంది. కొండ రెండుగా చీలుతుంది. ఒక భాగం ఉత్తరానికి, మరొకటి ప్రియా దేవుని బిడ్డలారా దక్షిణానికి జరుగుతాయి ప్రియులారా. మధ్యలో లోయ ఏర్పడుతుంది అనే విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి ప్రియులారా. ఈ విషయాలు ఎందుకు ఇంత స్పష్టంగా మీకు తెలియపరచడం జరుగుతుందంటే, ఈ మధ్యకాలంలో చాలామంది ఒలీవ కొండ మీద ఒక చిన్న బేటు దాన్ని కూడా ఏమంటున్నారంటే, ఇగో రెండవ రాకడ జరిగిపోబోతుంది అని చెప్పడం జరుగుతుంది ప్రియులారా. ఈ విషయాలు గమనించండి. ఒలీవ కొండ ఉత్తరం వైపు దక్షిణం వైపు అది 2 భాగాలుగా అది విడిపోద్ది ప్రియులారా. ఎప్పుడు అంటే యేసయ్య పాదాలు దాని మీద మోపినప్పుడు. ఆయన పాదాల మోపకుండానే ముందుగానే ఏటైపోయిందంటే ఒలీవ కొండ బేటిచ్చింది అని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇలాంటి అబద్ధ బోధలను మనం తప్పక గుర్తించి గ్రహించి దేవుని వాక్యాన్ని నేర్చుకోగలిగినప్పుడే ఏది సత్యమైన బోధో ఏది సత్యము కాని బోధో మనకి తెలియపరచబడుతుంది. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ముందు జరగవలసింది ఏంటి అంటే, పరిశుద్ధుల కొరకు క్రీస్తు పరలోకం నుండి ఆకాశ మండలం వరకు రావాలి. అప్పుడు పునరుద్ధాన మహిమ సంబంధ దేహాలతో మనం ఆయన ఎదుర్కోవడానికి పరిశుద్ధ విశ్వాసులు అక్కడికి కొనుపోబడతారని వాక్యం చెప్తుంది. అప్పుడు సజీవులుగా ఉన్నటువంటి సిద్ధపడినటువంటి పరిశుద్ధ విశ్వాసులు క్రైస్తవులు వారు కూడా ఏటవుతారంట, మహిమా సంబంధమైన రూపాంతర మార్పు చెంది ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు. అంటే పరిశుద్ధుల కొరకైన రాక జరిగిన తర్వాతే రెండవ రాకడ జరుగుతుంది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే రెండవ రాకడలో జరిగే విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్రలో కనీవిని ఎరుగని ఒక మహా అద్భుతం యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో రెండవ భాగమందు జరుగును అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియులారా. ఈ విషయాలు గమనించండి ప్రియులారా. ఈ విషయాలు ఇంకొంత వివరంగా తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇదియే యేసు ప్రభు పాదములు ఒలీవ కొండపై మోపగానే ఆ కొండ బ్రద్దలై పెద్ద లోయ ఏర్పడును, ఈ లోయలోనే తీర్పు జరుగునని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా. యేసు ప్రభు వారు ఒలీవ కొండ మీద ఆయన పాదాలు పెట్టిన వెంటనే ఒలీవ కొండ ఏటవుతుందంటే 2 భాగాలు అవుతాయి. అంటే ఉత్తరం వైపు ఒక భాగం, దక్షిణం వైపు ఒక భాగం మరి విడిపోయి మధ్య ఏటవుతుందంటే లోయ ఏర్పడుతుంది. అప్పుడు యేసు ప్రభు యొక్క రాకడ జరిగినట్లు మనం నమ్మాలి. అంతేగాని ఒలీవ కొండ మీద ఒక చిన్న బేటు ఎక్కడో ఏదో మూలన చిన్నది వచ్చింది మరి రెండవ రాకడ వచ్చేస్తుంది అనేది అది తప్పుడు బోధ అని ప్రభు సేవకనగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో మనం చూస్తున్నప్పుడు యెహోషువ గ్రంథం 3-4 అధ్యాయాలు మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ యాజకుల యొక్క అరకాలు ప్రవహించే యోర్దాను నది నీళ్లను తాకగానే ప్రవహించే నీళ్లు ఆగిపోయినట్లు యెహోషువ గ్రంథం 3-4 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ఆరిన నేల ఏర్పడినట్లు ఆ ఆరిన నేల మీద నుండి ఇశ్రాయేలీయులు వారు నడుచుకుంటూ మరలా అవతల వైపునకు వారు వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. మరి ఆయనను సేవించేటటువంటి ఆయన ఆరాధించేటటువంటి పరిశుద్ధ యాజకుల యొక్క అరకాలే యోర్దాను నీళ్లను తాకగానే ప్రవహించే నీళ్లు ఆగిపోతే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ పాదాలు మహిమ సంబంధమైన పాదాలు
ఏమండి అవి ఒలీవ కొండ మీద మరి మోపిన వెంటనే అక్కడ ప్రవచన నెరవేర్పులో భాగంగా ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది అని మనం తప్పక నమ్మాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8లో మనం చూస్తున్నప్పుడు దేవుని పర్వతమైనటువంటి హోరేబు పర్వతము దగ్గరకు ప్రవక్త అయినటువంటి ఏలియా ఏమండి దేవుని దూత ద్వారా దేవుని మాటను ఏమండి దేవుని యొక్క మాటను బట్టి వెళ్ళగా దేవుడు ఆ వైపునకు ఏం చేశారంటే ఆయన సంచరించుచు రాగా ఏమండి ఆయన భయమునకు పర్వతములు బ్రద్దలాయను అని మనం చూడగలం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11లో ఈ విషయం మనకు కనబడుతూ ఉంటారు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే పాత నిబంధన కాలంలో యాజకుల యొక్క అరకాళ్ళు ప్రవహించే యోర్దాను నీళ్లను తాకగా ఆ నీళ్ళు ఆగిపోయి ఆరిన నేల ఏర్పడిన ఏమండి ఒక అద్భుతాన్ని ఏమండి యాజకుల అరకాల ద్వారా దేవుడు చేసినట్లు ఏమండి వారి పాదాల ద్వారా చేయటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి యెహోవా దేవుని యొక్క ఏమండి మరి అక్కడ మనం చూస్తున్నాం దేవుని పర్వతమైన హోరేబు పర్వతము దగ్గర ఆయన సంచరించుచూ ఉన్నప్పుడు ఏమండి ఆయన భయమునకు పర్వతం ఏంటంట బ్రద్దలాయను అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నీ విశ్వాసానికి ఆధారమైన దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడో చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి ఒక అద్భుతం ఏమండి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో రెండవ భాగమందు ఆయన యెరూషలేములో ఉన్నటువంటి ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచినప్పుడు ఇటువంటి గొప్ప అద్భుతం జరగబోతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది బైబిల్ పండితులు యెరూషలేమునకు చాలా సమీపంలోని ఏమండి మరి ఆ ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని భావిస్తూ ఉంటారు. ఏ ప్రాంతం అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆజీలు లేక ఏమండి ఆజాల్ అనేటటువంటి ప్రాంతం. ఈ విషయాలు గమనించాను. ఇది బహుశా ప్రియా దేవుని బిడ్డలారా యెరూషలేమునకు సుమారు 1.5 కిలోమీటర్లు ఉండవచ్చని మరి కొంతమంది బైబిల్ పండితుల యొక్క అంచనా వేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇది కూడా ఖచ్చితమైనటువంటి కొలత కాదు. ఇది కేవలం బైబిల్ పండితుల ఏమండి అంచనా మాత్రమే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏది అంటే ఏమండి ఈ యొక్క ఆజీల్ లేకపోతే ప్రియా దేవుని బిడ్డలారా మరి అజాల్ అనేటటువంటిది ఏమండి ఆ ఒక యెరూషలేమునకు 1 నుండి 5 కిలోమీటర్లు ఆ ఒక పరిసర ప్రాంతాల్లోనే అది ఉంది అనే విషయాన్ని తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4-5 వచనాలు ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు ఒలీవ కొండపై నిలబడినప్పుడు ఒక గొప్ప లోయ ఏర్పడి ప్రజలు ఆజాల్ వరకు పారిపోతారని చెప్పబడింది. ప్రియులారా, అందుకే ఆజాల్ యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఉన్నదిగా భావిస్తూ ఉంటారు. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ఆజాల్ అనినా లేక ఆజీలు అనినా ఒకటే అర్థం భావమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ఆజాల్ హిబ్రూ భాషలో ఎత్సెల్ అని అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ప్రక్కన, సమీపములో, దగ్గర అనే అర్థాలు ఉన్నాయి. అంటే యెరూషలేము ప్రక్కన, యెరూషలేము సమీపములో, యెరూషలేము దగ్గర అనే అర్థాలు మనకి వస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఏ ఒక్క ప్రాంతమును గురించి అంటే అజాల్ లేకపోతే ఆజీల్ అనేటటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. జకరియా 14వ అధ్యాయం 4-5 ప్రకారం ప్రభు తన రెండవ రాకడలో యెరూషలేము కోసం యుద్ధం ఇక్కడ మరి ఏర్పడినటువంటి లోయలో ప్రభు చేస్తారు. దీనినే యెహోషాపాతు లోయ అని కూడా అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు యుద్ధం చేయబోతున్నారనే విషయాలు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుండి 16 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 12లో నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడు నగుదును, అన్యజనులు లేచి అచ్చటికి రావాలను అని దేవుడు మాట్లాడుటను యోవేలు ప్రవక్త ద్వారా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యెహోషాపాతు లోయలో జరిగే తీర్పు తన రెండవ రాకడలో వ్యక్తులకు జరిగే తీర్పు కాదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, యెరూషలేము పైకి దాడికి వచ్చేటటువంటి సైన్యాలపై దేవుడు ఏమండి దండనకు తన యొక్క దండన కృమ్మరించి వారందరినీ కడతేరుస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దానికి సంబంధించిన తీర్పై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 2:9, 14వ అధ్యాయం 3, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 12లో ఈ విషయాలు
మనకి తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 13లో గుంపులు గుంపులుగా అక్కడ అని మనం చూస్తూ ఉంటాం. యోవేలు 3వ అధ్యాయం 2:12లో ఉన్న అన్యజనులందరినీ దేవుడే సమకూర్చబోచున్నాడు. ఎక్కడికి అంటే యెహోషాపాతు లోయ దగ్గరకు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇతర జాతులు సైనిక ఆ విజయాన్ని సాధించినట్టే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎట్టకేలకు వారు సర్వనాశనం అవుతారని మనం చూస్తూ ఉంటాం. పిల్లల కారణం జకరియా గ్రంథం 14:1, 14:2, 14:3లో ఉన్నట్లు దేవుడే బయలుదేరి దేవుడే తన ప్రజలైన ఇశ్రాయేలు పక్షముగా యెరూషలేము పక్షముగా యుద్ధములో ఆయన జోక్యం చేసుకొని శత్రు సైన్యాలను ఆయన ఓడిస్తాడు. ప్రియులారా, ఈ విషయాలు గమనించాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుచున్నాను. యెహోవాయే యేసుక్రీస్తుని మర్చిపోదు. ప్రియా దేవుని బిడ్డలారా, జకరియా ప్రవచనములో యెహోవా దినం అని మనం చూస్తూ ఉంటాం. యెహోవాయే బయలుదేరి యుద్ధము చేయనని మరి జకరియా ప్రవక్త ప్రవచించినప్పటికీ ఈ యెహోవాయే యేసుక్రీస్తుని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా, జకరియా గ్రంథం 14వ అధ్యాయం 1, 2, 3 వచనాలు, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11, 16 వచనాలు పోల్చి చూస్తే యెహోవా యేసుక్రీస్తు అనేది మీకు తేటతెల్లగా అర్థమవుతుంది. ప్రియులారా, అదేవిధముగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, మత్తయి 3:3 కూడా పోల్చి చూస్తే యెహోవా యేసుక్రీస్తు అనే విషయం మీకు స్పష్టంగా తెలియపరచబడుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 33, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6, యోహాను సువార్త 8:24 పోల్చి చూస్తే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. ఏ విషయాలంటే యెహోవాయే యేసుక్రీస్తు అని ప్రియా దేవుని బిడ్డలారా. కనుక యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు కాదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు యెహోవా అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ ప్రకారం ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే గనుక దేవుళ్ళు ముగ్గురు కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు దేవుడు ఒక్కడే అని తెలియజేస్తుంది కానీ దేవుళ్ళు ముగ్గురని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఎక్కడా తెలియజేయట్లేదు. కానీ కొంతమంది తత్వవాదులు ఏం చేస్తున్నారంటే ముగ్గురిని చూపించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, వాటికి కూడా సరైన రుజువులు, సరైన ఆధారాలు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబట్టలేదు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైనటువంటి దేవుడే సృష్టికర్తగా ఉన్నాడు. ఒక్కడైన దేవుడే మానవుల పాపాల కొరకు మానవ శరీరాన్ని ధరించి ఈ భూలోకానికి వచ్చి తాను పరిశుద్ధమైన బలిగా అర్పించుకున్నాడు. ఒక్కడైన దేవుడే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సర్వవ్యాప్తి గనుక పరిశుద్ధాత్మగా యుగ సమాప్తి వరకు ఆయన మనలో ఆయన ఉంటూ ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషాపాతు లోయలో ఆయన అన్యజనులకు తీర్పు తీర్చును గనుక దేవుడు అక్కడికి వచ్చి ఏదైనా నిర్ణయిస్తాడని దీని అర్థం కాదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, తాను అప్పటికే చేసిన నిర్ణయాన్ని అక్కడ ఆచరణలో పెడతాడు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, ప్రపంచ యుద్ధములో ఇశ్రాయేలీలు ఆపదలో ఉన్న సమయం అది గనుక అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, తన రెండవ రాకడలో ఆయన ఎందుకు రాబోచున్నాడో మీకు బాగుగా అర్థమవుటికే ప్రియా దేవుని బిడ్డలారా ఎంత వివరంగా మీకు తెలియజేయటను జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి ఆయన రెండవ రాకడలో మరి ఎందుకు ఆయన రాబోచున్నాడో మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, రాబోయేటటువంటి అంతిమ మహాయుద్ధం దేవుని కార్యకలాపాలు జెరూసలేము కేంద్రం అవబోతుందని కూడా ఉండబోతుందని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించాను. అంటే మరొకసారి ఈ విషయాలు మీకు తెలియపరచడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మరి రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు యెరూషలేమును ఆయన కేంద్రంగా ఏర్పరచుకొని అక్కడ ఉన్నటువంటి ఒలీవ కొండ మీద ఆయన పాదాలు మోపినప్పుడు అది రెండు భాగాలుగా చీలిపోయి అక్కడ లోయ ఏర్పడుతుంది. ఆ లోయ యెహోషాపాతు లోయ అని మనం చెప్పుకుంటున్నాం. అక్కడ అన్యజనులందరికీ కూడా ఆయన ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ తీర్పు ప్రియా దేవుని బిడ్డలారా యెరూషలేము మీదకి, ఇజ్రాయేలు మీదకి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు దేవునికి వ్యతిరేకముగా ప్రపంచం నలుమూలలా పోగు చేయబడి యుద్ధానికి బయలుదేరే ఆ సైన్యాలకు, ఆ రాజులకు ఆయన తీర్పు అక్కడ తీర్చబోతున్నాడు. ఆయనే తన ప్రజలైన ఇశ్రాయేలు పక్షముగా, యూదుల పక్షముగా, యెరూషలేము పక్షముగా ఆయన యుద్ధము చేయబోతున్నాడు అని మనం తప్పక
తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యుద్ధానికి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి యెరూషలేము కేంద్రంగా మారబోతుంది. అక్కడే దేవుడు ఏం చేయబోతున్నాడు? ఒలీవ కొండ 2 భాగాలుగా చీలిపోవడం, లోయ ఏర్పడడం, అది యెహోషాపాతు లోయ అని మనం చెప్పుకుంటున్నాం. ఏమండి అది యెహోషాపాతు లోయ అని చెప్పుకుంటున్నాం. అక్కడ దేవుడు గొప్ప యుద్ధాన్ని చేయబోతున్నాడు తన ప్రజల పక్షంగా. గనుక మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 45 ప్రకారం మనం చూస్తున్నప్పుడు ఆయన 2వ రాకడలో ఏమండి ఆయన ఎందుకు రాబోతున్నాడనే విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అన్య జనాంగములకు తీర్పు తీర్చుటకు ఆయన తన 2వ రాకడలో భూమి మీదకి ఆయన వచ్చును. తన ప్రభావమును కనపరచుటకు ఆయన వచ్చును. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-8 చూస్తాం. శత్రువుల మీద ఏమండి ప్రతిదండన చేయుటకు ఆయన వచ్చును. ప్రియా దేవుని బిడ్డలారా, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-10, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19-21 మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధులను శ్రమ పెట్టు వారిని శ్రమ పెట్టుటకు ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-8 చూస్తుంటాం. అందరికీ తీర్పు తీర్చుటకు యోధా పత్రిక 14-15 మనం చూస్తుంటాం. భక్తిహీనముగా ఏమండి చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చి ఒప్పించుటకు యోధా రాసినటువంటి పత్రిక ఏమండి 14-15 మనం చూస్తుంటాం. భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన ఏమండి మాటలన్నిటిని గూర్చి ఒప్పించుటకు ఏమండి ఆయన రాబోతున్నారు. తన యొక్క 2వ రాకడలో ఏమండి మరి ఆ యొక్క ఒలీవ కొండ మీదకి ప్రియా దేవుని బిడ్డలారా నేరుగా భూమి మీదకి యోధా రాసిన పత్రిక 14-15 వచనాల్లో చూస్తుంటా. యాకోబు వంశస్థుల నేలుటకు లోకాసువార్త 1వ అధ్యాయం 32-33 చూస్తుంటా. సైతానును యుద్ధములో ఓడించి అగ్నికి అప్పగించుటకు ఆయన 2వ రాకడలో రాబోతున్నారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7-10 మనం చూస్తుంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు సింహాసనం మీద ఆసీనుడై 1000 ఏండ్లు రాజ్యము చేయుటకు ఆయన రాబోచున్నారు. లోకాసువార్త 1వ అధ్యాయం 32-33, ప్రకటన 20వ అధ్యాయం 4-6 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇంతటితో ఈ విషయాలను ఈ వారానికి ముగించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, వచ్చే వారం ఇదే ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు 2వ రాకడలో 2వ భాగమునందు ఏమండి మరి క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ప్రియా దేవుని బిడ్డలారా జరగబోయేటటువంటి ఒక యుద్ధం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి తర్వాత జరగబోయే మరొక యుద్ధం గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఏమండి ముందు జరిగే యుద్ధానికి తర్వాత జరిగేటటువంటి యుద్ధానికి మధ్య ఏమండి 1000 ఏండ్ల పరిపాలన జరుగును అనేటటువంటి విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలకు సంబంధించిన విషయాలు వచ్చే వారం వివరంగా స్పష్టంగా దేవుని యొక్క వాక్య రిఫరెన్స్లతో సహా వాక్యాధారాలతో సహా మీకు నేను తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా చేయబోతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాలను ఈ ఆరాధనలో మరి వీక్షిస్తూ తద్వారా కలిగే ప్రభు దీవులను మీరు పొందాలని ప్రియా దేవుని బిడ్డలారా ఏదేమైనా పరిశుద్ధుల కొరకు ఏమండి ఆయన రాబోతున్నారు కనుక ఆయన రాకడ కొరకు ఏమండి మెలకు కలిగిన ఆత్మీయతను మీరు కలిగి ఏమండి ఎక్కడికక్కడ దేవునికి ఆయాస్కరమైన వ్యతిరేకమైనటువంటి బలహీనతలు ఏమున్నా ఏమండి మరి వాటిని విడిచిపెట్టి క్రీస్తు కోరేటటువంటి వాక్యానుసరమైన ఆత్మీయతను కలిగి ఏమండి మరి ప్రభు అయిన యేసు రమ్ము అనే ఆత్మీయ సిద్ధపాటును కలిగి క్రీస్తును కలిగినటువంటి ఏమండి పరిశుద్ధ విశ్వాసులు క్రైస్తవ సంఘం సార్వత్రిక క్రైస్తవ సంఘం వధువు సంఘం సిద్ధపడాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మహిమా స్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనే యేసయ్యా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా ఈ వారమంతా కూడా అద్భుతం మీ కృపా కాపుదల మీరు మాకు దయచేసి ఈ విధముగా నీ సన్నిధిలో అయా నీ వాక్యాన్ని నీ స్వరాన్ని వినడానికి ప్రభా ఈ కడవరి దినాల్లో మా ఆధ్యాత్మిక జీవితాలకు అయ్యా అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు నీ వాక్య వెలుగులోంచి మాకు బోధిస్తూ మా విశ్వాసాన్ని బలపరుస్తూ ఆత్మీయ సిద్ధపాటుకు నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని అయా సిద్ధపరుస్తున్నందుకు పురికొల్పుతున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ వర్తమానాలు విన్న మా ప్రియులు మీరు దీవించి వారి అక్కరల అవసరాలు మీరు తీర్చి అయా మీ కార్యాలతో వారి కుటుంబాలు నింపి తద్వారా మీరు మహిమ పొందమని మంచి ఆత్మీయ సిద్ధపాటును వారు కలిగి అయా ఇగో నీ వచ్చేటప్పుడు ఎత్తబడే గుంపులో ఉండునట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయం, మరణస్థలం క్షమించిన ప్రకారం రుణములు క్షమించం, సోదరుల కీడు నుండి తప్పించం, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ఆరాధన వీక్షించినటువంటి మాత్మీయులకు సందేశాలను వీక్షించిన మాత్మీయులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోక పరిశుద్ధులకు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమీన్, ఆమీన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక.
ఆమీన్ ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి యున్నామో నీ సత్య వాగ్దాతమోల్ మాహి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుము దేవా. ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాసీ పరిచర్యలో మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకునిగా మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్ ఆమీన్. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము. నీవు నా పక్షమై నన్ను దీవించగా